ఆకాశవాణి కడప కేంద్రానికి మీకు మళ్ళీ స్వాగతం. ఈరోజు బయట చల్లగా ఉందని ఈరోజు ఇంట్లో వేడివేడిగా చికెన్ పకోడా అయితే చేసుకున్నాను. ఈ రెసిపీ మీకు కూడా కావాలంటే ఈ వీడియో చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ హౌస్. ముందుగా 1/2 కిలో చికెన్ తీసుకోవాలి. 1 స్పూన్ ఎర్రకారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, దానికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. 250 ml గడ్డ పెరగండి, పెరుగు కంపల్సరీ అండి. అలాగే 1 టీ స్పూన్ కార్న్ఫ్లవర్, 1/4 కప్ రైస్ పౌడర్ తీసుకోవాలండి. 1 ఎగ్ పగలగొట్టుకొని ఫుల్గా మిక్స్ చేసేయండి. ఇలా మొత్తం మిక్స్ చేసేసి 1 గంట సేపు మ్యాగ్నేషన్ కోసం వదిలేయండి. అండ్ అలాగే 1 టీ స్పూన్ నువ్వులు వేసుకోండి. దాని తర్వాత నిమ్మకాయ హాఫ్ కట్ చేసుకొని హాఫ్ కూడా దాంట్లో పిండేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఇలా స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఒక కడాయి తీసుకోండి. కడాయిలో నూనె వేయండి. నూనె కూడా ఎంత వేయాలంటే చికెన్ ఆ నూనెలోకి ఫుల్గా మునగాలి, అంత నూనె సరిపోతుంది. చూసారు కదా, ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క పీస్ ఇలా వేసుకోవాలి. వేసుకున్న వెంటనే కదిపేసి కుదిపేయకుండా ఒక 2 నిమిషాలు అట్లే వదిలేయండి. చూసారు కదా ఎలా వచ్చిందో. ఇవైతే స్మూత్గా క్రంచీగా అయితే ఉంటాయి. స్టవ్ ఎంత స్లోగా ఉండి బాగా మంట వస్తే అంత స్మూత్గా అంత క్రిస్పీగా అయితే వస్తాయి ఒక్కొక్క పీస్ కూడా. చూసారు కదా ఇలా. ఇలా పీసెస్ మొత్తం తీసేసిన తర్వాత అదే ఆయిల్లో 2 పచ్చిమిరపకాయలు హాఫ్కి కట్ చేసి అదే మసాలాలో ముంచి దాంట్లోనే వేయండి. స్పైసీగా క్రంచీగా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి కొంచెం కరివేపాకు. చూసారు కదా చిటపట ఎట్టలాడుతుందో. ఇట్లా చిటపటలాడిన తర్వాత ఇవి మొత్తం తీసేయండి. మీరు పీసెస్ బౌల్లో వేసుకున్న వెంటనే గబగబా తినేయకుండా నీట్గా డెకరేట్ చేసుకోండి. చూసారు కదా, మనం ఫ్రై చేసుకున్న పీసెస్ అలాగే గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు వేసుకొని బాగా డెకరేట్ చేసుకోండి. గుమ్మలాడే చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది. ఏదైతే ఇదైంది. బయట అయితే చలిగా ఉంది. ఇంట్లో అయితే వేడిగా చికెన్ పకోడా అయితే చేసుకున్నాను. దీని ఒక పట్టు పడతా ఏదైతే అదైంది.